మరలా దేవుడి సన్నిధిలో పూజించి పాట పాడి ఆరాధించడానికి దేవుడు మనతో మంచి సమయం ఇచ్చారు కాబట్టి దేవుడికి స్తోత్రము. ఆయుష్ ఆరోగ్యం కలిగించిన దేవుడికి వేలాది వేలాది వందనాలు. దేవుని వాక్యం ఒక విషయం నేర్చుకున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుండి 74 వరకు తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయా నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పారు. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావమునిపై రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడన సాగనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పాను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మి. ఇది యేసు యూదయా నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయము ఉన్న సంగతి ఏంటంటే, శమరియా స్త్రీతో యేసు మాట్లాడిన 4వ అధ్యాయంలో రాయబడింది. 4వ అధ్యాయంలో పూర్తిగా ఎంతవరకు ఆ విషయం ఉందంటే 45 వరకు ఆ స్త్రీతో దేవుడు మాట్లాడిన విషయం అక్కడ రాయబడింది. దాని గురించి నేను చెప్పడానికి లేదంటే మీకు అదంతటి తెలిసి ఆ అధ్యాయం మీరు ఉన్న సంగతి ఏంటి అని తెలియడానికి నేను చెప్పాను. రెండవది అక్కడ యేసు ప్రభు పస్కా పండుగకి వెళ్ళిన విషయం గురించి రాయడం. తర్వాత యేసు ప్రధాని కుటుంబకు దేవుడు స్వస్థపరిచిన విషయం ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు సంతకుడిలో బాగా తెలుసుకున్న ఒక విషయం, ఇది దేవుడు చేసిన 2వ సూచన క్రియ. ఇది మీరు చదివినప్పుడు మత్తయి సువార్త 8 అధ్యాయం 5 నుండి 7 వరకు, లూకా సువార్త 1 నుండి 10 వరకు రాయబడి ఏంటంటే ఒక ప్రధాని గురించి. ఇది రెండు అండి, ఒకటి కాదు. నేనైతే వేరే వేరే అని చెప్పడానికి ఉన్న కారణము ఇది. నేను చూడండి, మత్తయి సువార్త 8 అధ్యాయం 1 నుండి చదవదు, 8 అధ్యాయం 5 నుండి 13 వరకు ఒకటి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మొదటి ఈయన ఒక ప్రధాని యోహాను సువార్తలో 4వ అధ్యాయం. కానీ అక్కడే మత్తయి సువార్త ఒకటి కాదు, 2 ఈయన తన కుటుంబం గురించి చెప్తున్నారు. కానీ శతాధిపతి చెప్తున్నాడు ఇప్పుడు ఏంటంటే తండ్రిగా వచ్చి ఆయన విన్నప చేస్తున్నారు. ప్రధాన తండ్రిగా వచ్చే దేవుడు తండ్రి చేస్తున్నారు. కానీ అక్కడ మనం చదివితే పెద్దలకు ఈ శతాధిపతి వచ్చినట్టుగా మనం అక్కడ కనబడుతున్నాం. ఈయన ఒక యూదుడు, యోహాను సువార్త 4వ అధ్యాయం యూదుడు. మత్తయి సువార్త యూదుడు కాదు, అన్య మతస్థులు రాయబడి ఉంది. ఈయన ఇక్కడ వచ్చింది కానాని రాయబడి ఉంది. కానాని వచ్చిన ఒక మనుషుడు. కానీ మత్తయి సువార్తలో రాయబడింది కపెర్నహూము వచ్చినవాడు. ఇదంతా తెలియజేయాలంటే ఇతనికి జ్వరము, ఈ 4వ అధ్యాయంలో జ్వరం వస్తాయి కుమారుడికి. కానీ 8వ అధ్యాయంలో రాయబడి జ్వరం పక్షవాయు విషయం గురించి ఎక్కడ రాయబడింది. అంటే నేను ఎందుకు చెప్పారంటే ఇది 2
వేరే వేరే ఉంది అని తెలియడానికి నేను చెప్పారు. దేవుని స్తోత్రం. నేను చెబుతున్నానంటే మీరు ఇంకా తెలియాలంటే ఇది రెండవదే దేవుడు చేసిన సూచన క్రియ అని రాయబడి ఉంది. కానీ దేవుడు ఎక్కడ రెండవది చేసినది? కానాను చేసిన రెండో అద్భుతం, రెండవది సూచన ఇది. దీని ముందుకు దేవుడు వేరే సూచన కూడా చేసినట్టుగా బైబిల్ ఎక్కడ ఉందండి? దేవునికి స్తోత్రం కలిగింది. యోహాను 23వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 23వ వాక్యము. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు చేసిన సూచక క్రియలను అంటే పస్కా పండుగకి వెళ్ళినప్పుడు యేసు అనేక సూచనలు చేసినట్టుగా రాయబడింది. అది మాత్రం కాదండి. 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 2వ వాక్యం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచన క్రియలను నేను చెప్పిన మాట అంటే కానాను చేసిన రెండవ సూచన. అది కాక వేరే సూచనను దేవుడు ఏం చేశాడు? మీరు అంతగా అనుకోకూడదండి. ఈ రెండవ సూచన ముందుకు సూచన రాయబడింది. అప్పుడు యేసు అంటే పస్కా పండుగకి ఎక్కడికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడు? సూచన చేసినట్టుగా రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. అంటే ఎదిగిన కాలాలను రెండవ సూచన చేశాడు దేవుడు. అప్పుడు మీకు అర్థమైనట్టుగా అనుకున్నాను. అంటే ఈ పస్కా పండుగ గురించి యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వాక్యం చదివిన యూదుల పండుగ అని రాయబడింది. అంటే ఈ పస్కా పండుగ ఎవరి పండుగ అయి మారింది? యూదుల పండుగ అయి మారింది. కానీ ఈ పండుగ యూదుల పండుగ కాదు, ఇది యెహోవా పండుగ అని రాయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడింది. అందులో ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 11వ వాక్యం. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. This is the Lord's Passover. This is the Lord's Passover. సంవత్సరం దాటిన తర్వాత పండుగ ఎప్పుడు యూదులది మాత్రం అయిపోయింది. మనం కూడా మారిపోయింది అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని పండుగ ఇప్పుడు ఎవరు కూడా మన పండుగ. దేవుడు ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన పండుగ ఇప్పుడు ఎవరి పండుగ అయిపోయింది? లేదు, మరియ పండుగ అయిపోయింది. నీ చెప్పినది అంటే ఇది కాలం మారినట్టుగా నీ కూడా మనం కూడా మారిపోయినట్టుగా. నేను ఒక విషయం నీకు చెప్తాను. ఆరాధనకి వచ్చినప్పుడు పాట పాడకుండా నీకు సైలెంట్ గా కూర్చుంటే నీ జీవితాంతో ఒక్క పాట ముక్క కూడా నీకు తెలియదు. అతను పాడినప్పుడు నీరు కూడా ఆ పాట నిన్ను నీ కూడా పాడుతుంటే ఆ పాట నీకు తెలుస్తుంది. నీకు ఆత్మీయంగా వర్తిలు వస్తుంది మాట. కొందరు ఏం చేసిన పాడదు, చప్పడకూడదు, కూర్చోకూడదు. దేవుని స్తోత్రం. నీకు మారిపోయింది. పస్కా పండుగ ఎవరి పండుగ మారింది? ఈ పండుగ మారిన తర్వాత యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవాలయం దేవుడు ఏం చేశాడు? శుద్ధిపరిచాడు. ఒకసారి కాదని యేసు ప్రభు 2 సార్లు ఏం చేశాడు? శుద్ధిపరిచాడు. అంటే అర్థం అంటే దేవుడు ఒక్కసారి మాత్రం కాదు, శుద్ధిపరచాలి. ప్రతిదినం ఏమాలి, ఆయన ప్రతి డైలీ నియమాలు శుద్ధిపరచుకొని ఉండాలి. అలాగే ఉండలేకపోతే ఏమవుతుంది? ఎవరో వచ్చి దూరుతుంది. ఎవరంటే మూడోవాడు వచ్చి దూరుతాడు. ఎవరు దూరేది? ఆ దేవాలయంలో పశువులు, పావురములు, ఇంకా ఆవులు, ఎద్దులు ఇంకా వ్యాపారస్తులు 50 కోయిన్ చేసిన వాడు, 2 పావురము, 3 పశువులు
పావురం. పావురం ఏంటంటే కట్టబడినట్టుగా, పావురం మనకన్నీ కట్టినట్టుగా. ఇక్కడ ఏంటంటే పశువులు, పశు స్వభావం చెందిన వారిగా ఉంటాం. మూడవది ఏమంటే అదే డబ్బు గురించి. ఇదే ఆశ నీ జీవితంలో నీ జీవితం శుద్ధి పడతలేకపోతే నీ జీవితం కట్టబడుతుంది, నీ జీవితం పశుత్వముగా మారిపోతుంది. అది మాత్రమే కాదు, డబ్బు నుంచి నిన్ను పట్టుకుంటా. అర్థం తెలిసిన వాడు మాత్రం గట్టిగా స్తోత్రం. ఇది మనకు చదివిన వాక్యంలో వచ్చాడు యేసు. అక్కడ ఏం చేశారు? 2 దినము కూడా అక్కడ నివసించినట్టుగా 4వ అధ్యాయంలో రాయబడింది. ఉందా? మీరు చూసారా? 4వ అధ్యాయము 43వ వాక్యం. 2 days later, 2 దినముల తర్వాత, దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. 2 దినముల తర్వాత అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? గలిలయ అయిన కానానికి వచ్చినట్టుగా రాయబడింది. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలిలయ ఎక్కడ అంటే తెలుసా? ఉత్తరపు దిక్కులో కవర్ణభూమి ఉంది. గలిలయకి ఉత్తరపు దిక్కులో ఏముంది? కవర్ణభూమి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ పడమటి ఇది ఎక్కడ ఉంది? కానాను ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన నీకు అర్థమైనట్టుగా దేవునికి స్తోత్రం. ఈ మనుషుడు ఎక్కడికి వచ్చాడు? కవర్ణభూమి నుండి కానానికి వచ్చాడు. కవర్ణభూమి నుండి 20 మైళ్ళు నడిచి వచ్చాడు. దేనికోసం? ఈ శతాన్ని బట్టి కోవాలని దేనికి వచ్చాడు ఈయన? కవర్ణభూమి నుండి కానానికి ఎందుకు? దేనికి వచ్చాడు? నేను చెప్పిన దేనికి వచ్చాడు ఈయన? ఈ ప్రధాన దేనికి వచ్చాడు? వారి కొడుకుని బాగుపరచమని అడగాడు. అదే బైబిల్ చదివినప్పుడు ఇంటిల విషయం గురించి ఆలోచన అర్థం అవుతుంది. సోదరు కలిగి 20 మైళ్ళు నడిచి ఆయన ఎందుకు వచ్చాడంటే కొడుకు బాధపడాలని, ఆరాధనకి రావాలంటే, నీకు బాధపడాలంటే, నీ పని పాట మార్చి నీ బాధపడి నీటికి ఎందుకు బాధపడలేదంటే వారికి ఆరాధన కంటే ప్రార్థన కంటే ముఖ్యము తన జీవిత సుఖం. తన సుఖం కలిగి నీ ఉంటుంటే ఒక విషయం తెలుసు, ఒక దినం వస్తుంది అప్పుడు నీ ప్రయాణం చెయ్యబడాలి. దేవుడు తోడుగా, దేవుడు ఉండిన చోటుకి వెళ్ళండి. దేవుడికి 20 మైళ్ళు దాటి వచ్చేవాడు. దేవుడికి ఎక్కడికి వచ్చారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్. గలీలలో కానా గలీలలో కానా అన్న చోటుకు వచ్చారు. ఇక్కడ నీకు తెలియదంటే గలీల అనే పదానికి అర్థం ఉంది. అది మీరు అర్థం తెలుసుకోవాలి. లేదు యోహాను సువార్త 7:52 చూడండి. త్వరగా చదవండి. అంటే అడుగుతున్నాను, నువ్వు అంటే ఆయన అర్థమైపోయింది. గలీల ఒక నిందించిన చోటే. గలీల అని చెప్పినది ఎక్కడ ఏంటంటే అది అర్థమైందంటే స్తోత్రం కలిగింది కాక. ఇది లోకానికి సాదృశ్యం. ఇది లోకవప్పుడు నిందించిన ఒక చోట. ఇది నీకు ఇది అర్థం అవ్వలేదు. టౌన్ ఉన్నవాడు రాయుడు, టౌన్ ఉన్న బిడ్డలు పల్లెటూరులో లోపల వస్తే ఎలా మాట్లాడతారు అలాగా మాట్లాడుతున్నారు. టౌన్ ఉన్న దేవుడు బాగా అన్ని విషయములు బాగా ఉంటుంది. కానీ పల్లెటూరులో ఒకడు వస్తే మీరు ఎలాగ చూపిస్తాడు? ఆ చిన్న చూపు చూసి నిలదీసి చూస్తారు. అదే
గెలీలు అంటే చిన్నప్పుడు గెలీలు ఒక పల్లెటూరు అండి. గెలీలు అంటే ఒక పల్లెటూరు. దేవునికి స్తోత్రం కలిగి అదే చెప్పాలి. ఇంకా మరి అక్కడ రాయబడింది ఏమంటే దేవుడు గెలీలేదు. సరే అండి, దేవునికి స్తోత్రం. ఇంకా మన పదం ఏమంటే కానాని పదం. కానాని పదానికి అర్థం ఏమంటే నీకు అదే అర్థం కాదు. ఆయన అర్థం నేను చెప్తున్నాడే ఏషియా గ్రంథం 42 వాక్యం చూడండి. అంటే కానాని పదానికి నలిగిన వెళ్ళు. సోదరు ఒక సోదరు చెప్పండి. అంటే నిందించిన చోట, కానాలంటే ఏమండి నలిగిన నలిగిన వెల్లుకి దేవుడు అప్పుడు కూడా ఒకడు సోదరు దగ్గరగా అక్కడ దేవుడు అద్భుత చెయ్యబోతున్నాడు. ఎక్కడ నలిగిన నా ప్రార్థన ఇప్పుడే చేయాలి. తీసుకోమని ప్రార్థన చేసినప్పుడు ఆయనకి దేవుడు ప్రాణం తీయకుండా దేవుడు మళ్ళీ పరిగెత్తించాడు. ఏదైనా చంద్ర మాట్లాడాలి ఇప్పుడే చేయాలి. ప్రాణం తీయడానికి చంద్ర వాడికి ప్రాణం తీయకుండా 40 సంవత్సరాలు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరైనా నీ చెప్పుకొని కూర్చున్నారో ఈరోజు నీ జీవితం అది ఒక గడ్డిది, గడ్డి లాంటిది. ఈ అడవిలున్నా గడ్డి కాదు, ఈ మాంసం ఎదురు బొంగు వల్ల ఉంది. గట్టిగా కాలు పెడుతుంది, గాలి పెడితే ఏమవుతుంది? కొట్టిన వెంటనే అది నలిగిపోతుంది. దేవుడికి స్తోత్రం. అదే చోట దేవుడు అద్భుతం చేయి. స్తోత్రం. నీ జీవితంలో 5 కూర్చున్నారు. నీ జీవితంలో కూడా ఇక్కడ చదివిన వాక్యములు యేసు కానానికి ఏం చేశారు? వచ్చారు. 46 కానానికి ముందు యేసు వచ్చాడు. ఎలాగ వచ్చారు? ఆహ్వానించినప్పుడు వచ్చాడు. అర్థమైందా? కానాని వివాహ ఇంటికి స్తోత్రం కలిగిన అదో నీకు అర్థమవుతుంది. వాక్యం వినగా నేర్చుకోవాలి. కానాని ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసు వచ్చింది. ఆహ్వానించిన ఇంటి దేవుడు కొద్దుకొచ్చాడు. ఆహ్వానించిన ఇంటి ఏముంది? ఏముంది? ద్రాక్షరసం ఏమైంది? యేసు ఉన్న ఇంటి ఏముంది? నీ అనుకున్నాను నీ పాట ప్రార్థన ఆరాధన అన్నీ ఉన్నాయి. నీకు ప్రోగ్రాం లేదా? నీకు పాట ప్రార్థన అన్నీ ఉంది. నీ జీవితంలో ప్రోగ్రాం ఉంది. ఈ పదలో నీ ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నీకు కూడా ప్రోగ్రాం పెరుగుతుంది. యేసు ఉన్న ఇంటిలో యేసు ఉన్న దోణిలకి ఏమొచ్చింది? గాలి కరెక్ట్ వచ్చింది. అదే యేసు ఉన్నప్పుడు అలా వస్తుంది. యేసు ఉన్నప్పుడు అలా వస్తుంది. యేసు ఉన్నప్పుడే వస్తుందని అర్థం. యేసు ఉన్నప్పుడు కొద్దు వస్తే పరిగెత్తించడానికి యేసు. అదే యేసు బిడ్డలు పడి
పరిహరించడానికి యేసు ఉంది. స్తోత్రం. ఈ రెండు యేసు అక్కడ ఉండేది. Praise God. ఈరోజు నీ ఏదో ప్రాబ్లంతో భయపడకూడదు. పరిహరించడానికి యేసు ఉంది. ద్రాక్షరసం నీకే చేసిన ఇద్దరు ముందుకి వారించిన ద్రాక్షరసం మాటలకు ద్రాక్షరసం చేసేది. ద్రాక్ష పండ్లు యేసు పంట అక్కర్లేదు. యేసుకి నీళ్ళు చాలు. యేసుకుంటే పంట అక్కర్లేదు. నీ జీవితంలో ఏదైనా పొద్దులు కలుగుతా భయపడకూడదు. యేసుకుంటే పంట అక్కర్లేదు. నీరు కూడా ద్రాక్షరసం వారు నా తోడుగా ఉంటే అన్ని బాగా మాటక్కర్లే. యేసు కాదు నీ తలపులో యేసు చెప్పిన వారు ఎవరైనా తెలుసా? నీకే చేయడు. నీళ్ళు నింపు అని చెప్పారు. యేసుకే చెప్పారు. ఎందుకు నింపు అని? యేసువే ద్రాక్షావళి. యేసువే చెప్పిన వారు ద్రాక్షావళి. చెప్పిన వాడు ద్రాక్ష అయితే నిండిన ద్రాక్ష సరిగా నా తోడు బోళ చేస్తుంది. అర్థమవుతుంది. యేసు పిలవకుండా ఇక్కడికి వచ్చాడు. అక్కడ పిలిచి వచ్చింది. ఇక్కడ పిలిపికొండ వచ్చినప్పుడు ఎందుకు యేసు ఇక్కడికి వచ్చాడు? అక్కడ ఒక విడుదల చేయడం. నీకు విడుదల జరగాలంటే నీ పిలువ అక్కర్లేదు. చంద్రక మేసకి అభ్యంతరంలోకి అగ్నిని పడేసినప్పుడు పిలువకుండా పిలువకుండా ఈ పక్కన నీకు పిలువకుండా ఇది చూడండి. నేను ఆ విషయంలోనికి వస్తున్నాను మెల్లమెల్లగా. ఎప్పుడు ముగించడం తెలియదు. దేవునికి దేవునికి అది 47వ వాక్యం చూడండి. 40 అంటే భయం ఉన్నవాడు చూడండి. యేసు ఆమె చెప్పండి. గలీలకు వచ్చినండి. నీ ఏం ఎన్నుకొని ఈ రోజు ఇంటికి వచ్చారు? ఏదో సమాచారం విన్నారు కదా, అది నీ బుర్ర ఎక్కుకొని ఇక్కడికి నీ వచ్చారు. యేసు వచ్చాడని అర్థమవుతుంది. యెషయాగ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం చదివితే అదేంటి ఏ సమాధానం? ఏ సమాధానం విన్నారు? స్తోత్రం. అది ఏ సై గురించి వింటారా? ఊరు వారి చెప్పినది వింటారు. ఇప్పుడు ప్రైజులు తగ్గిపోయింది. నీకెప్పుడు అవసరం ఏ సై గురించి వినడమా? ఊరు వారి చెప్పినది అదే పట్టుకొని నీ బుర్ర మీద ఎక్కుకొని కలుపుతుంది. నీ ఏదో విన్నారట. ఏది విన్నారు? ఈ చెవి ఎత్తుగా దేవుడు రెండిచ్చారు.
ఒకవైపు ఎందుకు ఇచ్చారు? అధికంగా విని నోరు ఒకటి ఎందుకు ఇచ్చారు? తక్కువ మాట్లాడి అధికంగా వినాలి. కొంచెం మాట్లాడి ఎక్కువ మీరు చెప్పినది నీకు వినడానికి సమయం లేదు. విన్నారు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. పౌలు 13వ వాక్యం. ప్రభువా మనుషుడు పరిశుద్ధులకు అదే నీకు ప్రౌఢం. చదువుని వాడికి ఇంగ్లీష్ అదే ప్రౌఢం. ఎవడో చెప్పింది విన్నావు. ఏంటి ఎవడో చెప్పింది అది విన్నా. ఎవడో చెప్పలేదు కదా. అనేకలు అన్వయం చేశాడు. కొందరు అలాంటి వాళ్ళు అనేకలు చెప్పినది అనేకలు చెప్పింది వినేసి పాటి చెప్పు చెప్పు చెప్పు. ఆయన సొంతంగా చెప్పుకోవడానికి లేదు. దేవుడు చెప్పు. దేవుడు దేవుడు వచ్చాడని విన్నాడు. దేవుడు వచ్చాడని విన్నాడు. నీ అనేకలు చెప్పిన చేయకూడదు. దేవుడు చెప్పండి ఎల్లరా ఈ దేవుడు చెప్పడానికి అక్కర్లేదు. అనేకలు చెప్పింది. ఇలాంటి కొందరు విశ్వాసులు ఉన్నారంటే అంటే దేవుడా దేవుడు చెప్పింది వినరు, అనేకలు చెప్పింది వింటారు. నీకు తగ్గుతున్నారని నాకు తెలుసు. నీ ఎందుకు బాధపడలే? అనేకలు చెప్పింది వింటాను. అనేకలు చెప్పిన వినదంటే దేవుడు వచ్చాడని చిన్న వాళ్ళు నన్ను గురించి ఎన్ని మాటలు చెప్తున్నారు. ఇదండి వినడానికి సమయం లేదు. అదైతే తగ్గించండి. ఈ సంఘములు వచ్చి కూర్చున్న దేవుడు బిడ్డలు నన్ను గురించి ఒకరితో చెప్పుతున్నారు కదా. ఇది వినడానికి నాకు సమయం లేదు. నీ సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు. నీ ఎవరైనా చెప్తారు రేపు జోడి పర్స పద్ధతి అని చెప్తారు. గొప్పడు అన్నాడు, రేపు తొక్కేస్తాడు. మీరు కోసరికి దేవుడు ఆత్మ ఎత్తుకొని వెళ్ళిపోయారు. మీరు ఎత్తుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నన్నది తొక్కేసి వెళ్ళిపోతారు. దించడమే నీ తొక్కేసి కానీ నన్ను ఆత్మ ఎత్తుకుంటే చాలు. నీ పని నేను ప్రార్థన చేసి సౌలు ఏం చేశాడంటే దావీదునికి శపించాడంటే సిమియోను వచ్చారప్పుడు చెప్పారు ఇప్పుడు చంపుతాను తెగద్దు. చెప్పడానికి దేవుడు అనుమతించి వదిలేరు. చెప్పడానికి వీడికి దేవుడు అనుమతించి వదిలేరు చెప్పడానికి. ఆమేన్. నా గురించి చెప్పడానికి దేవుడు నీకే చేశాడు. అనుమతించాడు. నీ పని నువ్వు చేసుకో, మా పని నేను చేసుకో. 200, 500 అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వింటున్నారు. ఇది వినడానికి నాకు టైం లేదు. వినడానికి సమయం గట్టిగా కుదరనా? నీ అమ్మకి గట్టిగా కుదరప్పుడు కొంచెం సరిగా వింటా. అని నేను దేవుడు చెప్పడం వినడానికి టైం లేదు. అదే
ఇది ఒక్కడే చెప్పారు కదా. అవును, యేసయ్య ఒక్కడే చెప్పాడు. యేసయ్య. యేసయ్య అయితే ఒక్కడే. అందరైతే మాత్రం 100 మంది. ఏదో నీకు నచ్చింది ఇది. అందరు చెప్పిందే నచ్చుతుంది వారికి. ఏసీ చెప్పింది అదే తపస్సరి. యేసయ్య, అవును. యేసు చెప్పినది ఈయన చేయలేదు. నమ్మడానికి టైం లేదు. విశ్వసించాలి. ఇట నీకున్న ప్రాబ్లం, నీకున్న రోగం, నీకున్న నీ ఆత్మీయ ఎదుగుదలకు కారణం అది దేవుడు మాట వినలే. అనేక మాట నీకు రక్షించకూడదు. దేవుడు స్వరం వినకూడదు. లెవెంత్ వాక్యం చూడండి, 15వ అధ్యాయం 25-26 వాక్యం చూడండి. త్వరగా అయితే ముందుగా ఆ. ఆయన అనేక హింసలు పొంది ఉమ్. ఈ తరము లూకాసు వార్త 15-25-26. అప్పుడు అతని పెద్ద కుమారుడు అప్పుడు ఆ పెద్ద కుమారుడు పొలంలో ఉండేది. అమ్మాయి ఇదని నా చదువుకొని వచ్చాను. అప్పుడు పెద్ద కుమారుడు పొలంలో ఉండేది. పొలం నుంచి వాడు పొలముల నుండి వచ్చుచు ఆ. ఇంటి దగ్గరకు రాగా ఆ, నాట్య వాద్యములు ఆ, నాట్యములను నాట్యములను ఉమ్. జరుగుట విని విని దాసులలో ఒకని పిలిచి ఆ. ఇవి ఏమిటి అడగగా అరవింద రేటు విన్నారండి. నాట్యము, వాద్యములు వాయించడం. ఎన్ని షేర్ చేశారు. నాన్నకి అడగట్లే, దాసుడికి దాసుని అడుగుతాడు. పిలిచారు. ఆ కొందరు విశ్వాసం అడగడం ఉందండి. కొందరు దగ్గరికి వెళ్ళి అడుగుతుండే ఏంటి చెప్పరు ఏంటి చెప్పరు. యేసయ్య. అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళి చాలు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నీవు హల్లెలూయా. ఎవరు కిందకి దిగుతారు, పనివాడు కిందకి దిగుతారు. నీ పిలువ జరుగుతున్నది. పనివాడి కన్నా కింద స్థాయికి వెళ్ళిపోయావు. అక్కడే నాట్యము పాటలు తీర్పు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిన పనివాడు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే అదే చెప్తాను. ఉడికి నుంచి పనివాడు అయిపోయాడు. ఎందుకంటే నీ దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి అడగకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసుకున్నా అందుకే నిన్ను చంపస్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్పాలి? నాకున్న తండ్రి నీకున్నదరా. ఈ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొక్క తిరిగి అందుకని ఇక్కడ వింత జరుగుతున్నాడు. ఇది వింటాడు మంట వస్తుందిగా. అన్నయ్యకి మంట వస్తది. ఆ అన్నయ్యకి మాట్లాడ మిరపకాయలు వేసినట్టుగా మంట వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అది మనిషి చెప్పిన తండ్రి చెప్పిన మాట వినినప్పుడు నాకున్నదాన్ని నీదురా. ఈ మొదటి తెలుసుగా. సంగరుడు సరి అయిన మాటకి చెడిపోయి యోగ్యంగా చూడండి. 42-5 వాక్యం చూడండి. యోగ్యంగా 42-5 త్వరగా చదవండి. అంటే వినికిడి చేత ఆ. నిన్ను గురించి వినిన వార్త ఇంటి గురించి వినిన మాట నేను వింటిని. వీటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను అయ్యో చూస్తున్నాను. నీ గురించి మాట వినేటప్పుడు నేను ఇప్పుడేమవుతున్నాను. దేవుడి గురించి నీ మాట వింటుంటే ఆయన కన్నుతో విని చూస్తా. కావున నన్ను నేను గ్రహించుకొని చాలు నాకు అదే చాలేదు మొత్తం చెప్పడానికి. ఇక్కడ పోయింది ఎప్పుడు సోదరుడు ఏంటండి దేవుడి గురించి విని దేవుడిని చూసినప్పుడు నన్ను నేను ద్వేషించుకున్నాను. అలాంటి వ్యక్తి నుండి నీ వింటే ఏ వ్యక్తి గురించి వింటున్నారో ఆ వ్యక్తి నుండి నిజంగా ఎలగలేదు, వాళ్ళకి ఎలగలేదు, వాళ్ళకి ఎలగలేదు. వ్యక్తి ద్వారా విన్నా కూడా ఏ మనిషి కోసం అలాంటి వ్యక్తి ద్వారా నీ ఏదైనా వింటి ఉంటే ఆ ఫలానా వ్యక్తిని ఆ ఫలానా వ్యక్తి నీకు చెప్పిన ఏది వ్యక్తి గురించి చెప్పిన ఆ వ్యక్తి నీకు ఏం చేస్తున్నా నీ ఏసే వ్యక్తి వింటి ఉంటే ఏసే గురించి వింటే నీ తల్లిదండ్రులే పంపుతున్నా. మనకు చిన్న సంఖ్య
ఈయన విన్నారు, నీ వింటున్నట్టు కాదు, ఈయన విన్నారు. యేసుని గురించి ఏం చేశారు? విన్నాడు. ఏంటి విన్నారు? ఓ లార్డ్ జీసస్. యోహాను సువార్త 2:23. ఆయన పస్కా పండుగ సమయమున ప్రయాసపడి ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఇదే విన్నారు. మీరు విన్నారు. ఈయన విన్నారు. హల్లెలూయా. యేసే యేసు చేసిన సూచన క్రియ విన్నారట. నిన్ను అక్కడ కొట్టుకున్నావు, ఎక్కువ కొట్టుకుని చచ్చిపోతుంది. అందరికి కొట్టడానికి మాత్రం తెలుసు, అంత తెలియదు. రెండు కూడా తెలిసిన అంత తెలియదు. చేసిన సూచన క్రియ విని ఆయన వాక్యం చూడండి. అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి అత్త నాకు నచ్చింది. గట్టిగా పలానా వ్యక్తి గురించి విని ఆయన దగ్గరికి వెళ్ళడానికి దమ్ము నీకుందా? నిన్ను గురించి ఎవరో పలానా వ్యక్తి చెప్పారు. ఆ చెప్పిన వ్యక్తి నీ విన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చా? మన సాక్షి ఉండాలి. ఇలాంటి డోకలో తిరుగుతాడు వీడు. మొక్క చూపించుకుంటే మాత్రాడు. మరి కుశలకి నేను గట్టిగా ఏదని చెప్పినాను. కుశల దగ్గర ఆ విషయం వింటే వాళ్ళు కుశల నా దగ్గరికి వస్తావా? హల్లెలూయా. 8 రోజులు బాబు సరిగా వినండి, నీ కోసం కూడా ఉన్నారు. యేసు చేసిన సూచన క్రియ వినినప్పుడు ఈ రోజు దేవుడు మాటకి దగ్గరికి రా. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ప్రాబ్లం ఏంటి? ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్. కుమారుడు దగ్గరికి రాలే, కుమారుడే రాలేదు, యేసు దగ్గరికి రాలేదు. ఎవరు వచ్చారు? ప్రాబ్లం రాలేదు, ప్రాబ్లం కుమారుడే రాలేదు. ఎవరు వచ్చారు? నాన్న వచ్చాడు. నీ పురోగులో ఉన్న వ్యక్తి ఇంటిలో పడుతున్నారు. పురోగులో పట్టుకొని ఒకరు వచ్చారు. ఈ రోజు ఇంటిలో అది పరిగణించాలి.
నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటే ఇంటిలో ప్రాబ్లం అదే నాకు అక్కర్లే. నీ చెప్పాలి, నేను వస్తామని చెప్పాలి. నీ ఇంటిలో ప్రాబ్లం ఎందుకు మారలే? ఎందుకు నీ రాలే? నీకు ఆయనకి ఏదో యెషయా గ్రంథము 89:2 వాక్యములు ఏముంది? త్వరగా చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయనను ఆలకింపకున్నారు. రెండో వాక్యం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మీ మరుగుపరిచెను. దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా అదే నీ అడగ దొరికితే నేను ఒప్పుకోను. ఒకట్లో ఏదో అంటుంది, దగ్గరికి రాకుండా ఏదో ఒక అడ్డంగా ఉంది తల్లి. అది నెయ్యి పగలి ఎన్ని ప్రార్థన ఆరాధన అన్ని చేసిన దగ్గరికి ఏదో గ్యాప్ ఉంది. గ్యాప్ ప్రార్థన ఉంది, అన్ని మనిషి ఉంది, చర్చకు వస్తున్నా బయటికి అన్ని ఉంటాడు. కానీ దేవుడి దగ్గరికి ఏం చేయలేదు. ఈ రెండు అడుగులు వస్తాయి, ఏసే 4 అడుగులు వస్తాయి. తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఇంటి నుండి ఏం చేశాడు? నీ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఏం చేశాడు? తన తండ్రి దగ్గరికి పరిగెట్టి నేను చెప్పినట్టే ఈ రోజు నీ ప్రార్థన నీ ఆరాధన ఉంది. ఓ జీసస్ క్రైస్ట్ దేవుడితో నీకేం దగ్గర సంబంధం లేదు, దగ్గర సంబంధం లేదు. దగ్గర దేవుడు అందరికీ సంఘంలో ఈ చర్చలు వాక్య పర్యంతం వాక్య సూపర్ వాక్యం ఉంది. విశ్వాసి దగ్గరికి రాదు. నీ దేవుడి దగ్గరికి రా. నీకు ఫైనాన్స్ మారుతుంది. నీకు బాగా ఈ పనులు కూడా చేయకపోతున్నాను. అక్కడ ఐక్యత లేకపోతే ఎక్కడ దేవుడి దగ్గరికి ఎలా వస్తుంది? చాలా సంవత్సరం ఇంటికి భార్య
Oh Lord Jesus Christ. Hallelujah, hallelujah, hallelujah. ఇప్పుడు కూడా పాట ప్రార్థన అంటే అర్థం ఇదేముంది? అర్థం ఇదేముంది? అనుమానం. Hallelujah. పాట ప్రార్థన బెదిరిందా ఉంది? భర్త మీదేముంది? సందేహం, అనుమానం. కొందరి భర్తకి భార్య మీదేముంది? సూపర్ పాట ప్రార్థన చాటికి దానికి మొత్తం వింటున్నారే. నీ ఇప్పుడు వరకు రాలేదు. ఆమేన్. దేవుని దగ్గరికి రాలేదు. ఇదే దేవునికి నీకు ఉన్నది. దూరత, దూరత, దూరత. దేవునికి నీకు ఉన్న దూరత. హల్లెలూయా. అది ఈ రోజు నీ అందుకని ఇంట్లో ఎప్పుడు 2 రోజులు సంతోషంగా 3 రోజులు ఏముంది? ఎందుకు నీ అంత తెలియలేకపోతున్నారు? ఆమేన్. ఎందుకు మీరు అర్థం తెలియలేకపోతున్నారు? హల్లెలూయా. నీకు ఇప్పుడు వరకు జ్ఞానం తెలియదా? నీ దేవుని దగ్గర నుంచి దూరంగా తల్లి. ఆమేన్, 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 ఆమేన్. దగ్గరకు వచ్చే మీటింగ్లు విడుదల దగ్గరికి ఇంటికి వచ్చే దగ్గరికి వస్తుంది అనుకో. ఇంటి ప్రాబ్లం ఈ రోజు జీవితాలు కలుగుతాయి. ఇప్పుడు కూడా కొందరు హల్లెలూయా. మొన్న ఒక అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పారు, దేవుడు బిడ్డ ఏమి ఇచ్చారు? ఒక వస్తువు ఇచ్చారంట. గల్ఫ్ నుంచి తీసుకొని ఇచ్చిన వస్తువు ఈ దేవుడు బిడ్డకి ముట్టదు. ఏం చేశారు? ఏం చెప్పారండి? ముట్టొద్దు. ఎందుకు ముట్టద్దండి? విదేశాల నుంచి తెచ్చింది అసలు మనరాలు చేశారంట. ఇద్దరు ఎవరు? ఈడే చెప్తున్నారు. హల్లెలూయా. ఏం చెప్పాలండి? చెప్పండి. ఇదే నీ మనసులున్నా
దేవుడి దగ్గరికి రాకుండా నిన్ను ఏం చేసింది? అభ్యంతరపరిచేది. ఏది చిన్నది మంత్రతంత్రాలు చేసిందని. చిన్న మంత్రం చేసి నాకు ఇచ్చారు. అందుకే అది నేను కొట్టాను. అన్యులు కాదు బాబు. లోకములు ఉన్నవాడు అంటే నాలో ఉన్నవాడు గొప్పోడు. ఇది మాట్లాడుతున్నాడు అని తిన్నాం. అన్ని సందేహబద్ధమే. ఇచ్చే భోజనం బాగా ఏసి ఇప్పుడు కూడా ఏమని యేసయ్య నీ ఉండినప్పుడు నీకంటే హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తే ఇంటిని విషయం నాకు కూడా తక్కువే. యేసయ్య దొరికి పిండి చిన్ని అడగా ఇప్పుడు కొందరికి ఏముంది? అనుమానం. భార్య మీద, భర్త మీద కొందరికి ఏముంది? ఎవరైనా అక్కడక్కడ కదిలిపోతే ఆడదగ్గరికి వెనకలికి వెళ్తుంది. ఎందుకని అనుమానం. నీకు అనుమానం ఉంటే వెళ్ళచ్చు. నీ దొంగ నీ దొంగడు హల్లెలూయా. నీకు నీలో ఏముంది? దొంగతనం ఉంది కాబట్టి దొంగనే ఎదుగుతాడు. ఆడ అక్కడికి వెళ్తే దేనికి? ఇప్పుడు పనికొచ్చే వస్తువు అయితే ఇదే దేవునికి నీకున్నాను. అది నీలో హల్లెలూయా. దేవుడు నీలో ఇబ్బంది అయిన వాడు. దేవుడు దగ్గరికి వచ్చిన ఆయనకేం లేదు. నా ఇంటికి ఆ ప్రధాని ఆయన పేరు నాటి నీ పేరు పెట్టు. ఇంకా చెప్తే సరిపోతుంది. యేసు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏం చెప్పారు? నా పేరు అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. ఆయన వచ్చి ఏం చేసింది? స్వతపరచమని వేడుకున్నాడు. మీరు చదివినప్పుడు నాకు కొంచెం తేడాగా వింటున్నారు. ఒకసారి చదవండి. అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. ఏంటి నీకే చదివినప్పుడు అర్థమైంది? ఓ లార్డ్. మనం పోయింది. ప్రధాని వచ్చి నా కుమారుడు చావనై ఉన్నాడు, ఆయన స్వస్థపరచమని అదే అదే నీకు అర్థమైంది. నేను అడిగినప్పుడు అడగదండి. ఈ మాటకి కొంచెం తేడా ఉంది. ఈ మాటకి కాస్త తేడా ఉంది. ఏంటి తేడా? కొడుకు చనిపోయాడు. చనిపోలేదు. రెడీగా ఉన్నాడు. యేసు నీ వచ్చి ఏం చేయాలి? స్వతపరచాలి. మీరు చదివినట్టుగా చదివినట్టు యేసు నీ వచ్చి ఏం చేయాలి? ఎప్పుడు? ఎందుకు వచ్చారు ఈయన? దేనికి వచ్చారు? ఆయన కొడుకు బాగుపడాలి. దేనికి వచ్చారు? ఆయన ఇప్పుడు చెప్పబోతున్నారు. మీరు వచ్చి ఎప్పుడు? ఏదంటే ప్రాబ్లం? యేసయ్య దగ్గరికి నీ వచ్చారా? విన్నారా? కానీ ఎప్పుడు స్వతపరిచారు? నీవు వచ్చి చాలా ముందుకు చేయాలి. అప్పుడు యేసు అని చెప్పారు. సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అదే మాట్లాడాలి. ఈయనకి ప్రాబ్లం ఏంటంటే యేసు వచ్చి చాలా స్వతపరచారు కాదు, చాలా ముందుకే చేయాలి. యేసు వస్తే చాలా మంది విశ్వాసం అట్టుబడి మారండి. ఎటువంటి నా ఇంటికి నీ రావాలి, నీ వచ్చే చాలా ముందుకు స్వతపరచు. యేసు చెప్పానండి. నీ అది నమ్ముతే నీది సరిపోదు. ఇది నీ నమ్ముతే నీ ఏం చేయాలి? ఆమె శ్రావణ రాత్రి పడకలేదు.
నాకు అలా అనిపించేది అదే సోదరుడు యేసు అనేటప్పటిని సూచన క్రియలు చూడకుండా స్తోత్రం కలిగింది. చెప్పండి దేవునికి స్తోత్రం కలిగింది కాక. స్తోత్రం కలిగింది కాక. స్తోత్రం కలిగింది. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమంటారు తెలుసా? ఈయనకి నమ్మకం ఎలా ఉందండి? నమ్మకం ఈ మాట చెప్పినప్పటికీ వీరికి సరైన విశ్వాసం లేదు. కానీ వేరొక సదాన్ని రాడే చెప్పారు కదా. ఎందుకు తెలుసంటే తేడా ఈయన యూదుడు. యూద అంటే పదాన్ని చెప్పండి. ఆ శుద్ధించిన వాడు ఆయన కాబట్టి చెప్తుంది. ఈ అన్ని ఈయన ఇంటికి అక్కర్లేదు. బయట ఉన్నోడికి నమ్మకం ఎక్కువ, లోన్ ఉన్నోడికి నమ్మకం లేదు. నేను ఎలాగైతే తెలియవచ్చారని నాకు తెలియదు. నేను సమయం విశ్వాసం కనస్ని చెప్పిన మాట నీకు తెలుస్తుందా? నాకు మూర్తి దెయ్యం పట్టుకుని స్వస్థపరచమని చెప్పినప్పుడు యేసు చెప్పారు, పిల్లలు రొట్టె యుద్ధం కాదు, నీ రొట్టె ముక్క ఆ ముక్క కింద పడితే ఇంటిని నాకు మీరందరూ కలిసిపోయినట్టు నేను కూడా తినకుండా వచ్చాను. ఆ విధమైన విశ్వాసం చెప్పాలి. ఎప్పుడు చెప్తానని తెలియదు. చెప్పండి రెడీగా చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. ఒకటి ఎలాంటి విశ్వాసం? యోహాను సువార్త 2:23 త్వరగా చదవండి. ఈ యోహాను సువార్తలో 3 విధ విశ్వాసం ఉంది. అది చెప్పి 3 విధ విశ్వాసం అని చెప్పి నమ్ముస్తారు. చూడండి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచి నమ్ముతారు. చూసి సమయం ఇస్తారు. 2 4:50 యేసును వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతను చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చూడండి, ఆ వాక్యం మీ ఆడమే ఉన్నది. 3 యోహాను సువార్త 9:38 చదవండి. 38 చూడండి. అంతటా వాడు ప్రభువా విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాడు. యేసయ్యని విశ్వసించి స్వస్థత. ఇలా చెప్పచ్చు. సూర్యుని చూసి స్వస్థత, వాక్యం విని స్వస్థత, యేసుని నమ్మితే నీకు ఇది లేదు. స్వస్థత కావాలని మీరే ఈ ప్రధాని ఉంటున్న 3 విశ్వాసం. అది చెప్పి నేను మాట ముగిస్తున్నాను. సోదర కలిగింది. ఎందుకంటే నీ పరిస్థితి నాకు తెలిసిన కాబట్టి. ఒకటి 47వ వాక్యం చూడండి. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతను విని ఆయన యొద్దకు వెళ్ళి, ఆయన ఎందుకు వచ్చారు? యేసు వచ్చారని విని ఆయనకి విశ్వాసంతో వచ్చారు. ఓకేనా? 2:50 వాక్యం. యేసును వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. చెప్పిన మాట ఆయన చేసింది. అది మీరు అంటారు, ఎవరు చెప్పినది? నీకెవరు చెప్పిన మాట నమ్ముతున్నారు? మీరే. అమ్మ చెప్పినదా? ఊరి వారు చెప్పినదా? విశ్వాసం చెప్పినదా? ఎవరు చెప్పిన మాట నమ్ముతుంది? ఎవరో ఒకరు చెప్పిందని సదాక
ఫాతిమని యేసు చెప్పినా నమ్మాడు. యేసు అని చెప్పారు. నీ కుమారుడు Oh, your son is live. నీవు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. ఆయన యోహాను సువార్త 5:25 చూడండి. అప్పుడే మీకు చెప్పిన మాట. మొదలు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురు. అది మాట. కుమారుడు నోటి నుండి వచ్చిన మాట విన్నప్పుడే తను జీవిస్తారని యేసు చెప్పలేదు. నీ కుమారుడే అవుతాడు. ఆ మాట విన్న లోకం చెప్పిన కాదు, దేవుడు చెప్పిన మాట. ఎవరు చెప్పిన మాట? ఎవరు చెప్పిన మాట? ఆ డాక్టర్ చెప్పిన మాట. అడగాలని కుర్రలు చెప్పారు. పూర్వి వారు చెప్పిన మాట. ఎవరు ఏం చెప్పారు? 10 మందిలో వచ్చి ఏం చెప్పిన కానీ నేను విన్నాను. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే కంటతో చూడలేకపోతే నమ్మేదే లేదు. మనుషులు ఎవరు చెప్పిన కానీ హల్లెలూయా. దేవుడు చెప్తే అది నమ్మదు. ఆమేన్. ఆయన మాటకి అంత పవర్. హల్లెలూయా. దేవుడు మాట మాటకి ఆమె చెప్పండి. ఆమేన్. మూడవది విశ్వాసం. 23 సమయం లేదా? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనిన కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మి భార్య నమ్మితే భర్త నమ్మరు. ఇద్దరు నమ్మితే పిల్లలు నమ్మరు. అమ్మ నమ్మితే పిల్లలు నమ్మితే అమ్మ నాన్న నమ్మరు. స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత కావాలండి. సోదరం హల్లెలూయా. సోదరం చెప్పండి, లేకపోతే నేను ఆపను. వెంటనే సోదరం చేత వెంటనే సోదరం కలిగి ఏంటి? ఏమైనా వాక్యం చెప్పండి. ఏమైనా ఏ గంటకు వాడు బాగుపడి సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు స్వరము వాడిని విడిచినని అతనితో చెప్పింది. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేది కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మి అతనితో వెళుతుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు స్వరము వాణిని వేసినని అతనితో జ్వరము వానికి ఏమైంది? అదే పదనంటే కంట్రోల్ చేయాలి. సోదరు గారు ఎప్పుడు బాధపడలేదు, చెప్పినప్పుడు బాధపడలేదు, చెప్పిన క్షణం ఎప్పుడు బాధపడలేదు, దేవుడు చెప్పినప్పుడు బాధపడలేదు. జ్వరం ఏమైంది? కొందరు జ్వరం విడిచిపోయింది. నీ ఇంటి లోపల కొన్ని జ్వరం పట్టుకున్నారు. జ్వరం చెప్పని ఆయన విడిచిపట్టమని. జ్వరం చెప్పని ఏమండి? యేసు చెప్పలేండి. నీకు చెప్పుతున్న నాకు, నీ చెప్పుతున్న నాకు, నా కుటుంబం ఇంకా అక్కడంటే చెప్పి ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారట. దేవుడే నాకు చెప్తుంది. నా జీవితం ఎప్పుడు కూడా బాగుపడేది లేదు. ఇలానే దానికి దేవుడు చెప్తుంది. ఎప్పుడు దేవుడు చెప్తుందో
ఎల్లుము నీ కుమారుడు ఈ రోజు నీ ఇంట్లో ఏదో ప్రోగ్రాం అది విడిచిపెట్టదు. ఆ కుమారుడు విడిచిపెట్టదు. ఆ చాలా బాధపడుతుంది. నన్ను ప్రార్థన చేయబోతున్నాను. నీ పాట ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, దేవుడి చర్చ ఉంది. మోకరి చేయడానికి ఇష్టమున్న వాడు నీకు బిడ్డలు కావాలని, నీ కుటుంబాలకు బిడ్డలు కావాలని, నీ బిడ్డలకు బిడ్డలు కావాలని, నీ ఇంటిలో చాలా మారాలంటే, చాలా స్థితి మారాలంటే నిన్ను బ్రతికించడానికి ఇవ్వకుండా ఏదో ఒక జనం ఆ బిడ్డలు గట్టి గట్టి ఉన్నారు. Yes,